సంచార పశు వైద్యశాల వాహనాల కొనుగోలు పారదర్శకంగా జరిగిందని ఏపీ పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. శ్రీకాకుళంలోని రహదారులు భవనాల శాఖ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. జాతీయ స్థాయిలో ఈ ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారా టెండర్లు పిలిచి రివర్స్ టెండరింగ్ పద్ధతిని అనుసరించామన్నారు. మరొక ఐఏఎస్ ఆఫీసర్, కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మరొక ఐఏఎస్ ఆఫీసర్, అందరు ఐఏఎస్ ఆఫీసర్ని టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ కింద వేశారు. చాలా ప్రధానమైనటువంటి మాట. ఎక్కడ ఈవెన్ మై డైరెక్టర్ ఈజ్ నాట్ ది చైర్మన్ ఆఫ్ టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ. దిస్ ఈస్ ది ట్రాన్స్పరెన్సీ దిస్ గవర్నమెంట్ ఈజ్ ఫాలోయింగ్. ఇంతటి పారదర్శకతని ఈ ప్రభుత్వం ఫాలో అవుతుందని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మీ అందరికీ తెలియజేస్తాము. మరి అలాగనే ఈ మొత్తంగా ఈ 175 వెహికల్స్ ఏదైతే ఒక్కొక్క వెహికల్ కి 33,24,000 ఆర్డ్ ఉందో ఈ మొత్తంగా కలిపితే 58.18 కోట్లు. 58.18 కోట్లు. మరి మరొక టెండర్ పిలిచాం, అదేంటది 79.8 కోట్లు. ఈ రెండు కలిపితే సుమారుగా 147 కోట్లు ఎంత ఉంటుంది మొత్తం కలిపి. మరి ఈ టెండర్ ఏంటంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. అంబులెన్స్ కొనుక్కుంటే సంబరమా మనకి? దాన్ని ఆపరేట్ చేయొద్దా? ఫర్ ఎగ్జాంపుల్ 108 ఉంది, వెహికల్స్ కొనుక్కుంటాం మనం, అయిపోయింది, అక్కడితో అయిపోయిందా? అంబులెన్స్ అనేది కాల్ రావద్దా? ఓ కాల్ సెంటర్ ఉండొద్దా? ఓ కాంప్రహెన్సివ్ మేనేజ్మెంట్ ఉండొద్దా? దానికి డీజిల్ ఇంకోటి ఏదో కొట్టించద్దా? దానిలో ఉండేటటువంటి స్టాఫ్, ఒక డ్రైవరు, ఒక పారామెట్, ఒక వెటర్నరీ డాక్టర్, మరి వాళ్ళకి జీతాలు ఇవ్వద్దా? మనం వెహికల్స్ కి మనం మెయింటెనెన్స్ చేయొద్దా? మరి ఇవన్నీ ఎలా అవుతాయండి? అంటే వార్తలు రాసే ముందు కనీసం ఒక వివరణ అడుగుదాము, ఏం జరిగిందో తెలుసుకుందాము, రీసెర్చ్ చేద్దాం అన్నటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి పత్రిక ఏదైనా ఉందంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాం. చాలా ఆవేదనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. ప్రజల్లో దాని పట్ల స్పందన ఎలా ఉందో మన అందరం చూసాం. రైతుల్లో దాని పట్ల స్పందన ఎలా ఉందో మన అందరం చూసాం. ఒక వెటనరీ అంబులెన్స్ ఒక కాల్ వచ్చిన తర్వాత ఒక గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా, చాలా ముఖ్యమైనటువంటి అంశం, ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మన పశువులకి అంబులెన్స్ వచ్చిందిరా, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం, మన పశువుల కోసం, మన రైతుల కోసం ప్రత్యేకంగా అంబులెన్స్ సర్వీసెస్ లాంచ్ చేశారని చెప్పి ఒక పండగ మాదిరి అందరూ కూడా అక్కడ గుమిగూడి దాని స్థితిగతులు తెలుసుకొని ఆ పాజిటివ్ వైబ్రేషన్ ప్రజల్లోకి వెళ్తున్నటువంటి ఈ తరుణంలో మేము లాంచ్ చేసి 2 రోజులు 3 రోజులు అయింది. ఈ రోజు రాసినటువంటి వార్త, అంబులెన్స్ లో అవినీతి ఫిట్టింగ్. సిగ్గు లజ్జ గాని నిజంగా ఉంటే ఆంధ్రజ్యోతి వాళ్ళకి నా ఎదురుగా వచ్చి నిలబడమని నేను అడుగుతా ఉన్నా. సిగ్గు గాని లజ్జ గాని ఉంటే నా ఎదురుగా వచ్చి నిలబడి దీని గురించి ప్రశ్నించమని అడుగుతా ఉన్నా. ఇస్ ఎ స్ట్రైట్ క్వశ్చన్ ఫ్రమ్. ఏంటి రాత? ఇంత నీచమైనటువంటి వార్త చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఆ సంస్థలో పనిచేసేటటువంటి జర్నలిస్టులు సైతం, చాలా ముఖ్యమైన మాట ఇది, ఆ సంస్థలో పనిచేసే జర్నలిస్టులు సైతం ఏమిటి దరిద్రం మాకు ఉదయం లేచి లేవగానే ఈ వార్తలు అన్నటువంటి పరిస్థితిలోకి ఆ వార్తాపత్రిక వచ్చింది. కేవలం వాళ్ళ జాతి నాయకుడు ముఖ్యమంత్రిగా లేడు అన్నటువంటి ఆక్రోశం తప్ప మరొకటి లేదు. వాళ్ళ జాతి నాయకుడికి సాధ్యం కాలేదే అన్నటువంటి క్షోభ తప్ప మరొకటి దీనిలో లేదు. మీరు అందరూ గమనించమని కోరుతా ఉన్నాను. రాధాకృష్ణ గారికి నేను సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. మీరు నిజంగా ఒక జర్నలిస్ట్ అయితే మీ జాతి నాయకుడికి వెళ్ళి అడగండి, ఏమయ్యా చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు పనిచేశారు కదా, మీరు ప్రపంచ స్థాయి నాయకుడు మాదిరి
బిల్డప్ ఇచ్చుకుంటారు కదా, అనేక దేశాలు తిరిగారంటారు కదా. ఏదైనా ఒక దేశం వెళ్ళేప్పుడు ఆ దేశంలో ఏదైనా ఒక మంచి ఉంటే దాన్ని ఇక్కడికి వచ్చి ఫాలో అవుతానంటావు కదా. మరి నీకు ఎందుకు ఈ రకమైనటువంటి ఆలోచన రాలేదని, నీకు కానీ సిగ్గు శరం దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబుని అడగమని రాధాకృష్ణ గారు నేను కోరుతాను.